రోజు కొత్తగా మేము ఒక ట్రై చేస్తున్నాము. మైక్ ఒకటి తీసుకున్నాము. 10,000 పెట్టి, కాస్ట్ వచ్చి 10,000. ఇది 5,000 కూపన్ డిస్కౌంట్ వచ్చింది. ఈరోజు కొత్తగా చేస్తున్నాము. వాయిస్ ఓవర్ ఇంక ఇదే చేద్దామని ట్రై చేస్తున్నాము. అవును, ఇది ఎలా ఉంటుందో చూద్దాము. ఇది కానీ సక్సెస్ అయితే ఇంక మనం కంటిన్యూస్గా ఇట్లా తీసుకుంటా కొంచెం టైం సేవ్ అయింది నాకు. వాయిస్ ఓవర్ కాకుండా స్పాంటేనియస్గా ఎక్కడంటే అక్కడ మనం అట్లా చూపించవచ్చు అన్నమాట. ఈ రోడ్డు మనం తెలిసిన రోడ్డే, మనం స్ట్రైట్గా వెళ్తున్నాము. ఇక్కడ ప్రెస్టేజ్, ఎక్స్క్లూజన్ ఉంది, SBI ఉంది. ఇక్కడ పేస్ బస్సు అవుతుంది. ఈ రోడ్లో ఇంకా డైలీ స్కూల్ ఉన్నప్పుడు నేను ఇంకా డిఫాల్ట్గా వస్తానే ఉంటాను రోజు. మా వాడికి వాటర్ బాటిల్ కావాలంట. వాటర్ బాటిల్ కావాలని చూస్తాం, ఇక్కడ ఎక్కడ లేదు. నేను వాటర్ బాటిల్ ఇప్పలేదని వాడు అలిగాడు. అడగలేదా? అయితే ఇంటికి వెళ్ళిపోదామా? సైడ్గా చెప్పు, తీసుకుంటావా? ఆడ తీసుకుంటా, అక్కడ తీసుకైతే లేదు, ముందుకు వచ్చాం కదా. ఇది ఇక్కడ ఉంది. ఫోన్ పేనే చేయాలి. ఫోన్ పే ఉంది. ఫోన్ పే మాట్లాడు. నువ్వే మాట్లాడు. ఇంకేముందిలే, మాట్లాడుకుంటా వెళ్తా ఉన్నాం. కానీ వాటర్ బాటిల్ తీసుకోమంటే 20 రూపీస్ వాటర్ బాటిల్ కూలింగ్ తీసుకున్నాడు. కొంచెం 2 సిప్పులు వేసాడు, కాదు అక్కడ పెట్టాడు, దాచి పెట్టుకున్నాడు. ఎందుకో మరి ఇంటికి పోయి తాగుతాడేమో ఇప్పుడు. అంతేనారా? నువ్వు మాట్లాడవా? నువ్వు మాట్లాడవా? మరేందైతే మౌనం వహిస్తున్నావు? మౌనం అర్ధాంగీకారం అంటారా? బాగా వచ్చింది అంటావా ఈ వీడియోలో? ఇప్పుడు తీసేది బాగానే వచ్చింది అంటావా? ఇక్కడ నూడిల్స్ పాయింట్, శ్రీ తిరుమలైజ నూడిల్స్. లక్ష్మీ కిచెన్ 28 క్లోజ్ చేసింది. ఇది మామూలుగా అయితే రోజు మేము ఇక్కడే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాము. లక్ష్మీ కిచెన్, హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఇదేమో రత్నదీప్ కిందే పెట్టారు, ఇంకా పైన స్టార్ట్ చేయలేదు. జాకీ అండ్ ఇవన్నీ ఇవి. ఇక్కడ అచలానంద ఆశ్రమం ఉంది, చారిటబుల్ ట్రస్ట్. అచలానంద ఆశ్రమం, బెమ్మంగారి మఠం, మంగళూరు రోడ్డు, బైపాస్ రోడ్డు, ఒంగోలు. ఇక స్వామివారిది ఇక్కడ ఉంది. గ్రాండ్ బెల్లం టీ. ఇక మేము ఇక్కడే సైకిల్ కొన్నాము. ఇస్మాయిల్ బిర్యానీ. ఇప్పుడు మనం ఇక మంగళూరు రోడ్డు సిగ్నల్. ఇది సిగ్నల్ దగ్గర బాగా బిజీగా ఉంటుంది ఈ టైంలో. ఫుల్ హడావుడిగా ఉంటుంది. శబ్ద కాలుష్యం చేసేవి ఆడకూడదు. అక్కడ క్లౌడ్స్ ఉండి, క్లౌడ్స్ చూపించాడు. క్లౌడ్స్ ఉండే భలే ఉన్నాయి. ఆ క్లౌడ్స్నే అసలు వర్షం పడేలా ఉంది, కానీ పడట్లేదు. క్లౌడ్స్ మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట. అక్కడ చూడండి, అసలు క్లౌడ్స్ ఊరికే ఇప్పుడు అట్లా ఆపుతాను చూడండి. క్లౌడ్స్ మాత్రం బాగున్నాయి. ఇక్కడ ఇది అడ్డం పెట్టున్నారు కదా, అందుకని ఇక్కడ నిలబడ్డాం అన్నమాట. ఇక మనం ఇటు నుంచి వెళ్ళిపోతాము. ఎప్పుడో సిగ్నల్ పడింది ఇక్కడ. సిగ్నల్ పడింది. బైక్ చూడండి. ఈ బైకులకి బ్యాక్ సైడ్ అసలు నెంబర్ ప్లేట్ ఉండదు, ఎందుకనో తెలియదు. అసలు నెంబర్ ప్లేట్లనే ఉండవు ఇక్కడ ఆ టైప్ ఆఫ్ బైక్స్కి.
నెంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి ఉంది కానీ పెట్టుకోవట్లా. ముందు పెట్టుకుంటారు. ముందుగా లేదు. పోలీసులు ఏమంటారా? పోలీసులు ఎందుకు అంటారు కానీ వాళ్ళు పెట్టుకోవట్లేదు అన్నమాట. ఇక్కడ సెక్యూరిటీ చాలా ఉంది ఈరోజు. కొన్నిసార్లు లేదు. ఈరోజు ఉంది. మోటీ స్వీట్స్, ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉన్నారు విగ్రహం. ఆంజనేయ స్వామి విగ్రహం. నేను రోజు ఇక్కడ దండం పెట్టుకుంటాను. వెళ్ళేటప్పుడు రోజు పెట్టుకుంటాను. రోజు ఇక్కడ దండం పెట్టుకుంటాను. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ అది కొత్తగా కట్టారు బిల్డింగ్. అక్కడ ఒక ఫర్నిచర్ షాప్ వస్తుందని చెప్పి అక్కడ బ్యానర్ కట్టున్నారు. ఇదే వాంటెడ్ సేల్స్ పీపుల్, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఫర్నిచర్ షాప్ వస్తుంది అని. ఇవ్వండి చూపి బాగా. అది అక్కడ రామచంద్ర బ్రదర్స్ అంట. రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ మాల్ వస్తుందంట. ఎక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఎక్కడ కాదు ఏదో పెడతారులా ఉంది. ఇక్కడ ఇంతకుముందు బాగా సుబాబుల్ చెట్లు ఉన్నాయి. మేము 3 years బ్యాక్ ఇక్కడ మార్బుల్స్ కొన్నాము. అప్పుడు చెట్లు బాగుండేవి. ఇదేమో పద్మ టవర్స్. ఇది నాకు తెలిసి ఒక 25 years నుంచి ఉంది. మనం ఇప్పుడు ఇంకా స్ట్రైట్గా వెళ్తాం అనమాట. ఇటు సైడ్ వెళ్దాం పైకి. ఇప్పుడు స్మార్ట్ బజార్, ఇది రిలయన్స్ సూపర్ మార్కెట్ అన్నమాట. అది అసలు ఎలా వస్తుందో తెలియదు, అయితే మాట్లాడుతున్నాము వీడియోలో. ఇప్పుడైతే మనం పైకి వెళ్తున్నాము. అవన్నీ ఇది 1 stop. అది ఇంక స్ట్రైట్ చూపి. ఇటు లెఫ్ట్ సైడ్, ఇటు అక్కడ ఫస్ట్ వైట్ ఉంది కదా, అక్కడేమో సునీత డయాబెటిక్ థైరాయిడ్ ఆర్థోపెడిక్ సెంటర్ అదొక పెట్టారు. పక్కనది ఇంకా స్టార్ట్ చేయలేదు. అది సుజుకి ఉంది. ఇదేమో పోలీస్ గ్రౌండ్. ఏం కాదు, క్రికెట్ ఆడుతున్నారు. పోలీస్ గ్రౌండ్, క్రికెట్ ఆడుతున్నారు అక్కడ. మనం ఇప్పుడు స్ట్రైట్ గా వెళ్తున్నాం అనమాట. స్వాతి కళ్యాణ మండపం ఉంది అక్కడ. మనం స్ట్రైట్ గా వెళ్తున్నాము. స్ట్రైట్ గా వెళ్ళి ఇంటికి వెళ్తాము. ఇప్పుడు ఏంటంటే మామూలుగా అన్ని వీడియోల్లో ఒకేలా ఉంటుంది, కానీ ఇప్పుడు ఏంటంటే మైక్ పెట్టుకొని చెప్తాను అనమాట. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక సక్సెస్ఫుల్ అయితే ఇంకా ఇదే కంటిన్యూ చేస్తూ మనం వీడియోస్ తీయడానికి బాగుంటుంది. అదనమాట. విత్ యువర్ సపోర్ట్, మీరు సపోర్ట్ చేస్తే, మీరు చూస్తేనే కదా వీడియోస్, మీరు చూస్తే ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. మా స్కూల్ బస్ ఇప్పుడే వెళ్ళిపోయింది. స్కూల్ బస్ వెళ్ళింది. సుమంత్ కూడా, మా వాడు సుమంత్ ఉన్నాడు కదా, వాడు కూడా గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. షాడో గేమర్ అని ఒక స్టార్ట్ చేశాడు. వాడు గేమ్స్ బాగా ఆడతాడు. వాడు చిన్నప్పటి నుంచి కరోనా టైంలో గేమ్స్ బాగా ఆడేవాడు. అందుకని వాడిని కూడా, వాడు మామూలుగా ప్రో ప్లేయర్ అనమాట. వాడికి అదేదో యూట్యూబర్స్ ఆడే బ్యాడ్జ్ కూడా ఏదో ఉందంట, నాకు తెలియదు వాటి గురించి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి. ఈరోజే ఒక వీడియో పెట్టాడు నిన్న, ఇంకా డైలీ ఒక వీడియో పెడతాడు. ఈరోజు ఒక వీడియో పెడతాడు డైలీ. ఇంకా డైలీ ఎట్లా ఆడతాడు కదా, కనీసం 10 hours టీవీ చూస్తాడు. ఆట 4-5 hours ఆడుతుంటాడు. నేను అందుకని ఆడతావు కదా ఎట్లా పెట్టమని ఎంకరేజ్ చేస్తాను. మీరు కూడా ఎంకరేజ్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళి బ్యాక్ వెనక్కి తిరగాలి.
షాప్ జరగలేదా తెలుసారా? ఆ షాప్ టీ స్టాల్ తెచ్చారా? అక్కడ బైక్స్ అన్ని పెట్టారు. బైక్స్ అది సేల్ కి పెట్టు. ఇక్కడైతే బైక్స్ పెట్టారు. బైక్స్ చూడండి భలే ఉన్నాయి బైక్స్. 1 2 3 4 5 6 7 8 మోడల్స్ ఉన్నాయి బైక్స్. 7th అయితే బాగుంది KTM. క్లౌడ్స్ మాత్రం ఈరోజు నాకు చాలా బాగా నచ్చినాయి. క్లౌడ్స్ మాత్రం భలే ఉన్నాయి ఈరోజు. క్లౌడ్స్ చూడండి అసలు. కానీ ఒంగోలు ఎందుకో క్లౌడ్స్ వస్తాయి కానీ వర్షాలు పడవు ఎందుకో. మరి ఈ ప్రాంతం వర్షాలు పడని ప్రాంతం అయిపోయింది. ఇప్పుడు ఇటు రైట్ సైడ్ వెళ్ళాలి. మేము ఇప్పుడు ఇటు నుంచి వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్ళే రోడ్డు కాకుండా ఇంకో రోడ్లో నుంచి వెళ్దాము. ఇటు వెళ్తున్నాం అనమాట. అదే మీ డెంటల్ డాక్టర్ ఉంటాడే వాళ్ళ ఇల్లు ఇది. వాళ్ళు అమ్మేశారని చెప్తారు చూడు. ఇది ఇల్లు శివగాయత్రి నిలయం. అక్కడ వాళ్ళు ఉంది. ఈసారి వెళ్ళినప్పుడు చెప్పు శివగాయత్రి నిలయం కదా మీది అని. నేను చూశాను మీ నిలయాన్ని అని చెప్పు. సరేనా? రైట్ సైడ్ వెళ్ళిపోతున్నాం. ఏంటో వైర్లన్నీ ఇక్కడ కట్ అయిపోయినాయి. నెట్ ఉందా పోయిందా? నెట్ పోయిందా ఉందా? ఇది మన లైన్ కదా, మన లైన్ అది. ఏ లైన్ అయితే 8 minutes క్వశ్చన్ కాదు, సరిగ్గా వచ్చిందా లేదా అనేది కావాలి. ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాం. ఎప్పటి నుంచో అనుకున్నా అట్లా తీయాలి అని. ఇంకోటి ఏంటంటే GoPro తీసుకోవాలి. వాడు ఇంకా స్కూల్ లేదుగా తిరుగుతూ ఉంటాడు. బాగలేదంటాం ఇంట్లో తిరుగుతూ ఉంటాం. బాండాలు తెచ్చుకోవడానికి వెళ్ళాడు. ఇంకా 5 తింటాడు, ఇంక ఇంట్లో పడుకుంటాడు. బాండాలు తీసుకోవడానికి వెళ్ళాడు. బాండాల మాస్టర్ బాగలేదని చెప్పి ఇంట్లో పడుకున్నాడు. ఇంట్లో పడుకుని ఇప్పుడు బాండాలు తీసుకోవడానికి వెళ్ళాడు. కళ్ళు ఎదురట్టున్నాయి, పొట్ట వస్తుంది.